హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు బిళ్ళల పులుసు చేస్తున్నాను. బిళ్ళల పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఆనియన్, బండపువ్వు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, జీలకర్ర, శనగపిండి, ధనియా పౌడర్, మెంతులు జీలకర్ర పౌడర్, కారం, సాల్ట్, చింతపండు. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా మెంతులు జీలకర్ర పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. కొద్దిగా కొత్తిమీర. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కడాయి పెట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది పిండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ పిండి, కలుపుకున్న పిండిని వేసేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా ఉంటుంది. ఫోర్ 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. పిండిని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. ప్లేట్కి పిండిని వేసేసుకోవాలి. పిండి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బిళ్ళల పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి. మీడియం సైజు ఆనియన్స్ 2 వేసాను. ముక్కలుగా కట్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బండపువ్వు వేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. అర టీ స్పూన్ పసుపు ఫ్రై చేసుకోవాలి. నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. కరివేపాకు, మెంతులు జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం.
చింతపండు పులుసు వేసేసుకోవాలి. బిళ్ళల కోసం చేసుకున్న పిండి ఇలా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిండిని ఇలా బిళ్ళలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. పులుసుని ఒక 2-3 నిమిషాలు ఇలా మరిగించుకోవాలి. పులుసు ఇలా చిక్కబడిన తర్వాత బిళ్ళల్ని వేసేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలి. రెండు మూడు నిమిషాలు ఇలా ముక్కలతో పులుసుని ఉడికించాలి. కొత్తిమీర వేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బిళ్ళలతో పులుసు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేయాలి. బిళ్ళల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బిళ్ళల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బిళ్ళల పులుసు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. బిళ్ళలు వట్టిగా తిన్నా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది. చాలా బాగుంది స్మెల్. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. బాయ్.